వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఫ్రెషర్ అయి ఉండి ఇంటర్వ్యూని ఎట్లా క్రాక్ చేయాలి దాని గురించి టిప్స్ అండ్ ఆల్సో అ ఫ్యూ సజెషన్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక ఫ్రెషర్ అయి ఉండి మీరు ఇంటర్వ్యూని ఎట్లా క్రాక్ చేయాలి, ఫస్ట్ మనం కొన్ని రిమైండర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది దెర్ ఇస్ నో నీడ్ టు రష్. సో ఎట్లాంటి మీరు హడావిడి పడి ఏదో కంపెనీలో ఏదో ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అవుట్ దేర్. ఫస్ట్ మీరు చూసుకోవాల్సిన విషయం మీ ప్రొఫైల్ ఏంటి, మీ స్పెషలైజేషన్ ఏంటి, అండ్ దెన్ ఈ రెండింటికి రిలేటెడ్గా ఉన్న జాబ్స్ని మీరు చూస్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ టు రిమెంబర్ ఈజ్ మీరు గ్రాడ్యుయేట్ అయిన పర్టిక్యులర్ కోర్స్లో నుంచే మీకు జాబ్ రావాలి అని గ్యారంటీ లేదు అండ్ ఆల్సో కంపల్షన్ కూడా లేదు. సో మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ మీరు ఎక్స్పీరియన్స్ అయిన ఆ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కానీ ఏదైతే ఉందో రిగార్డింగ్ దట్ స్పెషలైజేషన్ అండ్ ఆల్సో రిగార్డింగ్ జాబ్ ప్రొఫైల్ దానికి మీరు కొంచెం రిలేటెడ్గా యూ కెన్ పికప్. సో మీరు ఎట్లాగా అయినా కానీ మీరు రష్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్, డు నాట్ బీ ఇన్ ద థాట్ ఆఫ్ ఇంప్రెసింగ్. సో మోస్ట్లీ ఫ్రెషర్స్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇవ్వటం కానీ లేకపోతే రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయ్యి కొత్తగా జాబ్ అట్మాస్ఫియర్లో వెళ్ళినప్పుడు దే ఫస్ట్ థింక్ దట్ మనం ఇంటర్వ్యూయర్ని ఇంప్రెస్ చేయాలి అనేసి. ఇట్లాంటి ఇంప్రెస్సింగ్ కైండ్ ఆఫ్ థాట్లో ఉన్నప్పుడు మీరు మీ అంతటి మిమ్మల్ని ప్రజెంట్ చేయడం అనేది మర్చిపోతారు. సో ఇక్కడ మీరు లై చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ ఇర్రెలవెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వటం, ఇర్రెలవెంట్ ఎక్స్పీరియన్సెస్ మెన్షన్ చేయడం అనేది చేస్తారు. సో ఇలాగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఇంప్రెస్ చేయాలి ఆర్ మీ ఫస్ట్ ఇంప్రెషన్స్ని బట్టే మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేస్తారు అని అసలు అనుకోవద్దు. బికాస్ ఇంప్రెషన్స్ బట్టి లేకపోతే మీరు ఇంప్రెస్ చేసే దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అని కాదు. ద వే యు ఆర్ ఆన్సరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీ ఆన్సర్స్ అనే దానికే మీకు వెయిటేజ్ క్యారీ అవుతాయి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ గివింగ్ అ నెగటివ్ ఆన్సర్ ఆర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ గివింగ్ అ ఫెయిల్యూర్ సైడ్ ఆఫ్ యువర్ లైఫ్, మేక్ ష్యూర్ మీ ఆన్సర్ అనేది ప్రాపర్గా స్ట్రక్చర్ చేసి ఉండాలి. సో దాన్ని బట్టి మీకు జాబ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిమైండర్ ఇస్ నెవర్ ఫాలో ఎవ్రీ అడ్వైస్ గివెన్. సో బిఫోర్ గోయింగ్ టు అన్ ఇంటర్వ్యూ మీరు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయినప్పుడు మీరు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని కలుస్తారు. సో ఇట్లా చాలామంది పీపుల్ని కలిసినప్పుడు మీకు చాలా అడ్వైజెస్ దొరుకుతాయి. టేక్ వాట్ ఈస్ నెసెసరీ. మీకేది కరెక్ట్ అనిపిస్తుందో లిస్ట్ ఇట్ డౌన్. ఎవ్రీ అడ్వైస్ని మీరు లిస్ట్ చేసుకుంటాం అనేది మర్చిపోకండి. బికాస్ లిస్ట్ చేసుకుంటే దాంట్లో మీకు ఏది అవసరమో, మీకు ఏది నాట్ నెసెసరీ ఆర్ మీకు అసలు అది అడ్వైస్ కింద తీసుకోకూడదు అన్న డిఫరెన్స్ అనేది మీకు ఫస్ట్ తెలుస్తుంది. సో ఏ అడ్వైస్ విన్నా, ఎవరేమన్నా కానీ మీకు అడ్వైస్ ఇచ్చినా కానీ మేక్ ష్యూర్ మీరు ఆ అడ్వైస్ని లిస్ట్ డౌన్ చేసుకుని దాన్ని డిఫరెన్షియేట్ చేయడం అనేది మర్చిపోకండి. సో ఎలాంటి అడ్వైజెస్ మనం యూజువల్లీ వింటాం? అడ్వైజెస్ అబౌట్ కంపెనీ చాయిసెస్, ఆర్గనైజేషన్ చాయిసెస్, జాబ్ చాయిసెస్ అండ్ ఇంటర్న్షిప్ చాయిసెస్. ఎస్పెషల్లీ అంటే కొన్ని జాబ్స్ డైరెక్ట్గా జాబ్ రోల్ ఇవ్వరు. ఫస్ట్ మీకు 3 months ఇంటర్న్షిప్, 6 months ఇంటర్న్షిప్, ఆ తర్వాత పర్మనెంట్ చేస్తాము అనేసి అంటారు. సో టెంపరీ బేసిస్ మీద ఉంటుంది, దెన్ యూ విల్ బీ జంపింగ్ ఇన్ టు పర్మనెంట్ బేసిస్. సో ఇట్లాంటి ట్రాన్సిషన్ స్టేజెస్లో మీకు చాలా అడ్వైసెస్ దొరుకుతుంది. డోంట్ స్టెప్ ఇన్ టు దాట్ ఆర్ డోంట్ గెట్ ఇన్ టు ఇంటర్న్షిప్స్, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అనేసి. సో ఇట్లాంటి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ అడ్వైసెస్ వచ్చినప్పుడు ప్లీజ్ లిస్ట్ ఇట్ డౌన్. లిస్ట్ డౌన్ చేసి మీరు సార్ట్ చేసుకోండి. ఇస్ ఇట్ రియలీ ఇంపార్టెంట్? కొన్ని కంపెనీస్ లెంతీ డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ పెడతారు అండ్ కొన్నిటికి దే విల్ గివ్ లెస్ పే డ్యూరింగ్ ఇంటర్న్షిప్ అండ్ కొన్ని కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్స్ దే డోంట్ ఈవెన్ పే ఫర్ ది ఇంటర్న్షిప్స్. సో ఇట్లాంటివన్నీ ప్లీజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్, ఈజ్ ఇట్ రియలీ వర్త్? అసలు అది వర్తా మీరు ఆ పర్టికులర్ ఇంటర్న్షిప్ అంత లాంగ్ డ్యూరేషన్ చేయడం, లేకపోతే అంత తక్కువ పేకి అంత ఇంటర్న్షిప్ చేయడం అనేది. సో ఆల్ ఆఫ్ దీస్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ అడ్వైజెస్ అని ప్లీజ్ సిట్ డౌన్, థింక్, ఆస్క్ ఫర్ యువర్ సెల్ఫ్, టేక్ అడ్వైజెస్ అండ్ లిస్ట్ డౌన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిమైండర్ ఇస్ బీ గుడ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. నా ఇది మీరు ఫస్ట్ టైం మీరు ఇంటర్వ్యూని ఫేస్ అవుతారు కాబట్టి మీ ప్రిపరేషన్ స్టేజ్లో కామన్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో ఆన్సర్ చేయడానికి
ప్లీజ్ రైట్ డౌన్ యువర్ ఆన్సర్స్ బిఫోర్ హ్యాండ్. సో మీరు ముందుగానే ఆన్సర్స్ అన్నీ మీరు రాసుకుని ఉండి మీరు అది డోంట్ బై హార్ట్ బట్టి పట్టేసి చెప్పాలి అని కాదు, బట్ మీ మీద మీకు ఒక ఐడియా ఉంటుంది అండ్ ఏం చెప్పాలి, ఎలాగ ఆన్సర్ అనేది స్ట్రక్చరైజ్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు మీ ఆన్సర్స్ని కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. అందుకే మీ ప్రిపరేషన్ స్టేజ్లోనే మీరు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఎలాంటి వేస్ మీరు ఆప్ట్ చేయొచ్చు? యూ కెన్ ప్రాక్టీస్ మిర్రర్ ఆన్సర్స్. అంటే మీరు మిర్రర్లో చూసి మీ అంతటి మీరే క్వశ్చన్స్ అడిగి మీరు మళ్ళీ ఆన్సర్స్ చెప్పడం అనేది. ఆర్ యూ కెన్ ఆల్సో రికార్డ్ యువర్ ఆన్సర్స్, రికార్డ్ యువర్ సెల్ఫ్, స్పీక్ టు అ ఫ్రెండ్ ఆర్ అ ఫ్యామిలీ మెంబర్. సో ఇట్లాగా మీరు 1-to-1 కాన్వర్జేషన్ పెట్టుకున్నా కానీ మిమ్మల్ని మీరు రికార్డ్ చేసుకున్నా కానీ మీకు మీ వాయిస్లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్, మీ ఆన్సర్స్లో ఉన్న స్ట్రక్చరైజేషన్ అండ్ ఫార్మాట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్, అవాయిడ్ నెగిటివ్ థాట్స్. సో మోస్ట్లీ ఫ్రెషర్స్ హరీలో ఉన్న థాట్లో ఉంటారు అండ్ ఇది రాకపోతే ఎట్లా అన్న థాట్లో ఉంటారు. సో డోంట్ హ్యావ్ నెగిటివ్ థింకింగ్. వాట్ ఇఫ్ దిస్ ఇంటర్వ్యూ ఫెయిల్స్? లెట్ ఇట్ ఫెయిల్. అది ఫెయిల్ అయినా పర్లేదు, బట్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వేస్ యూ కెన్ మూవ్ అవర్ హెడ్. సో ఎట్లాంటి నెగిటివ్ థాట్స్ అనేది మైండ్లో పెట్టుకోకుండా జస్ట్ గివ్ యువర్ బెస్ట్. నెక్స్ట్, there are some tips for all the freshers who are going for the interviews. Tips ఏంటంటే there are some tips for all of the freshers. ఈ టిప్స్ మీకు ఇంటర్వ్యూస్లో హెల్ప్ అవుతుంది. కస్టమైజ్ యువర్ ఆన్సర్స్. సో వాట్ ఈస్ కస్టమైజేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్స్? మీ ఆన్సర్స్ అనేది జస్ట్ ఎస్, నో ఆర్ వన్ వర్డ్ ఆన్సర్స్లో ఉండకూడదు. కస్టమైజేషన్ ఆఫ్ ది ఆన్సర్స్ ఇన్ సెన్స్ ఇట్ ఈస్ స్ట్రక్చరింగ్ యువర్ ఆన్సర్స్. The way you are structuring, the way you are formatting. సో మీ ఆన్సర్స్ అన్నీ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండాలి. సో మీ పర్టిక్యులర్ క్వశ్చన్కి ప్రిపేర్ అయినప్పుడు దీంట్లో కీవర్డ్స్ని హైలైట్ చేయడం మర్చిపోకండి. సో ఎప్పుడైనా కానీ మీరు ఒక ఆన్సర్ కస్టమైజ్ చేసేటప్పుడు దాంట్లో కీ పాయింట్స్ అనేది హైలైట్ చేయటం అనేది ఇట్ ఈస్ కంపల్సరీ. డు నాట్ ఎక్స్ప్లెయిన్ యువర్ రెజ్యూమే. సో ఎస్పెషలీ ఇది ఎట్లాంటి టైంలో ఒక క్యాండిడేట్ చెప్తారు అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు దే లిటరలీ ఎక్స్ప్లెయిన్ దేర్ రెజ్యూమే. సో రెజ్యూమేని అంతా బయట చదువుతారు. వాట్ దే హ్యావ్ డన్ ఇన్ 10th, 12th, అండర్ గ్రాడ్యుయేషన్, వాట్ ఆర్ దే హాబీస్, స్ట్రెంగ్స్, వీక్నెస్. రెజ్యూమేలో ఉన్నదంతా మళ్ళీ ఆన్సర్లో అలాగా చెప్తారు. సో దే కీప్ ఎక్స్ప్లెయినింగ్ ద రెజ్యూమే. డోంట్ డూ ఇట్. ఆల్రెడీ మీరు రెజ్యూమే సబ్మిట్ చేస్తారు కాబట్టి ద రెజ్యూమే విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇంటర్వ్యూవర్. సో ఇంటర్వ్యూవర్ ముందే మీ రెజ్యూమే ఉంటుంది కాబట్టి సో మీరు ఆ రెజ్యూమేని మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయడం, మళ్ళీ అది చదవటం అనేది ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ మీ కస్టమైజేషన్ ఆన్సర్స్ అనేది ఇన్ యాక్షన్లోకి వస్తుంది. సో మీ రెజ్యూమేని ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీ ఆన్సర్స్ని ఎట్లా చెప్పాలి? ఏ పర్టిక్యులర్ క్వశ్చన్ అడిగినా కానీ మీ స్కిల్తోకి రిలేట్ చేయండి. ఎవ్రీ క్వశ్చన్ నీడ్స్ అ స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ వేర్ యూ కెన్ ట్రై టు గో అహెడ్. సో ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ అచీవ్మెంట్ కానీ, పాయింట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ కానీ ఆర్ అ స్కిల్ సెట్ కానీ, ఈ పర్టిక్యులర్ స్కిల్ సెట్ ద్వారా ఒక వ్యాలిడ్ రీజన్ అండ్ ఆల్సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్కి కనెక్ట్ అయ్యి ఇట్లా స్ట్రక్చరైజ్ చేస్తే మీ ఆన్సర్ని you will not be repeating your resume and you will be telling an answer to the question. Next, if you do not know, accept it. So most of the freshers chase a very common mistake. వాళ్ళకి తెలియకపోతే ఆన్సర్ తెలీదు అని చెప్పరు. దే కీప్ సైలెన్స్గా ఉండి ఆక్వర్డ్నెస్ క్రియేట్ చేస్తారు. సో దే బీ వెరీ ఆక్వర్డ్ అండ్ దే జస్ట్ బీ సైలెంట్. సో ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ స్ట్రైట్ అవే చెప్పండి, ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆర్ లేకపోతే ఐ డోంట్ నో ది ఆన్సర్ టు ది క్వశ్చన్. ఇట్లా చెప్తే దే విల్ నో హౌ ఆనెస్ట్ యు ఆర్ అండ్ ఇట్స్ అప్ టు దెమ్. వాళ్ళు ఇంకా ఏ బేసిస్ మీద, ఏ క్రైటీరియా మీద మిమ్మల్ని సెలెక్ట్ చేసినా చేయకపోయినా కానీ బట్ మేక్ షూర్ ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్ చెప్పండి, మీకు తెలియదు ఆ పర్టిక్యులర్ క్వశ్చన్కి ఆన్సర్ అని. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సేమ్ ఆస్పెక్ట్ ఏంటంటే మీకు ఒకవేళ క్వశ్చన్ అర్థం కాకపోయినా కానీ మోస్ట్ క్యాండిడేట్స్ ఏం చేస్తారు, దే డోంట్ సే దట్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ బట్ వాళ్ళ ఓన్ ఆన్సర్స్ ఇచ్చేయడానికి ట్రై చేస్తారు. ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఓన్ ఆన్సర్స్ అర్థం కాకపోయినా కానీ
ఓన్గా చెప్పడం అనేది డోంట్ డూ ఇట్. ఇఫ్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ అ క్వశ్చన్, ప్లీజ్ టెల్ ది ఇంటర్వ్యూవర్, ఐఎమ్ సారీ, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్, కెన్ యూ ప్లీజ్ రిపీట్ or can you simplify the question. So itlanti phrases kanka vaadite you can be more understandable to the interviewer. Instead of మీరు ఓన్గా డెవలప్ చేసేసుకున్న ఆన్సర్స్, ఇర్రెలవెంట్గా ఆన్సర్స్ చెప్పేసి అసలు క్వశ్చన్కి ఆన్సర్కి రిలేటెడ్ లేకుండా చెప్పి ఇట్స్ ఆల్ అ న్యూసెన్స్. సో అది వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఆల్సో మీకు బెనిఫిట్ ఉండదు, ఇంటర్వ్యూవర్కి ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం ఆఫ్ టేకింగ్ ది ఇంటర్వ్యూ, రైట్? నెక్స్ట్, do not give awkward pauses or silence. సో awkward pauses and silence ఎప్పుడు వస్తుంది? మీకు ఆన్సర్ తెలియనప్పుడు అండ్ క్వశ్చన్ అర్థం కానప్పుడు. సో ఈ 2 పర్టిక్యులర్ స్టేజెస్లో మీరు awkward silence అనేది మీరు తెలియకుండా ఉంటారు. సో ఇట్లాంటి పర్టిక్యులర్ స్టేజెస్లో ప్లీజ్ ట్రై టు మూవ్ అహెడ్. ఇట్లా అని డోంట్ రష్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ డోంట్ ప్రెషరైజ్ ది ఇంటర్వ్యూవర్, మీరు చెప్పలేరు లేకపోతే ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్, ఇట్లాంటి రూడ్ ఫ్రేజెస్ అనేది ప్లీజ్ డోంట్ యూస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నో యువర్ జాబ్ డిస్క్రిప్షన్. సో మీరు ఎప్పుడన్నా కానీ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ కంపెనీ గురించి అండ్ మీ జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో కంపెనీ గురించి ఏం తెలుసుకుంటారు? ద ప్రాజెక్ట్స్ దే ఆర్ హ్యాండ్లింగ్, ద రీసెంట్ గ్రోత్ దట్ దే హ్యాడ్ ఆర్ ద రీసెంట్ క్లయింట్స్ దట్ దే ఆర్ డీలింగ్ విత్. సో ఎనీథింగ్ విచ్ ఇస్ రీసెంట్గా ఉన్నది కంపెనీ గురించి తెలుసుకుంటాం. అండ్ మీ జాబ్ ప్రొఫైల్ని మీ పర్సనల్ ప్రొఫైల్తో, మీ పర్సనల్ గ్రాడ్యుయేట్ అయిన అకాడమిక్ ప్రొఫైల్తో కానీ మీకున్న పర్సనల్ ప్రొఫైల్ని కనెక్ట్ చేసుకుని తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీకు అక్కడ క్వశ్చన్స్, వై షుడ్ వి హైర్ యూ, ఆర్ వై డూ యూ లైక్ దిస్ రోల్, ఆర్ హౌ వుడ్ యూ డెవలప్ ఇన్ దిస్ రోల్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ జాబ్ డిస్క్రిప్షన్ అనేది అక్కడ మీరు రీసెర్చ్ చేశారు, మీ గురించి మీకు తెలుసుకున్నారు అండ్ జాబ్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నారు అనేది ఇంటర్వ్యూవర్కి వెరీ క్లియర్గా తెలుస్తుంది. సో ఈ టిప్స్ అన్ని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్లీజ్ నోట్ డౌన్ అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, ప్రిపేర్ ఫర్ టెస్ట్. సో కొన్ని ఇంటర్వ్యూస్కి ఆల్రెడీ 3 రౌండ్స్ అని పెడతారు, 2 రౌండ్స్ అని పెడతారు. ఇట్ క్యాన్ బి గ్రూప్ డిస్కషన్ ఆర్ a personal interview or one-on-one ratio interview or ఒక written exam పెట్టి then group discussion and then finally the HR round. సో ఇట్లాగా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్న టెస్ట్లో మాత్రం ప్లీజ్ మేక్ ష్యూర్ మీరు ముందుగానే ప్రాక్టీస్ టెస్ట్ ఆల్రెడీ చేసి ఉన్నారు. సో ఒకవేళ మీకు ప్రాక్టీస్ చేయడం కుదరకపోతే ప్లీజ్ గివ్ యువర్ బెస్ట్. అంతేగాని ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద టెస్ట్ అనేది ప్లీజ్ డోంట్ యూస్ దోస్ ఫ్రేజెస్. గివ్ యువర్ బెస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అండ్ ఎస్పెషలీ ఇన్ గ్రూప్ డిస్కషన్స్లో చేసే మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే దే డోంట్ ట్రై టు స్పీక్. సో మీకు వచ్చినా రాకపోయినా ఆ పర్టిక్యులర్ టాపిక్ మీద ఐడియా లేకపోయినా కానీ ట్రై టు స్పీక్ యాజ్ మచ్ యాజ్ యూ అండర్స్టూడ్. మీకు అర్థమైనంత వరకు ట్రై టు స్పీక్, మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ ఈ పర్టిక్యులర్ టెస్ట్లో, ఈ పర్టిక్యులర్ గ్రూప్ డిస్కషన్లో కామన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. లైక్ డోంట్ పాయింట్ అవుట్ యువర్ ఫింగర్, డోంట్ ఆన్సర్ ఇన్ అ రూడ్ మేనర్. సో ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఇట్లాంటివన్నీ మీరు ముందుగానే చూసుకుని మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళండి. నెక్స్ట్, ప్రిపేర్ ఫర్ ద రిపీటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మోస్ట్ కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, why should we hire you, what do you know about this company, tell me about your strengths, weaknesses. సో ఇట్లాంటి అన్నిటికీ మీరు ఆల్రెడీ ముందుగానే ఆన్సర్స్ అన్నిటినీ కస్టమైజ్ చేసేసుకుని ఒక ఫార్మాట్లో పెట్టుకుంటే మీరు అక్కడ కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్, గ్యాదర్ యువర్ బేసిక్స్. గ్రాడ్యుయేట్ అయ్యాం కదా, ఇంకా అకాడమిక్స్తో ఏం సంబంధం లేదు, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ జాబ్ వరల్డ్ ఇన్ అ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ అనేసి ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దాట్. మీరు ఒకవేళ కొంచెం నాట్ రిలేటెడ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నా కానీ మీరు ఏమైతే గ్రాడ్యుయేషన్లో నేర్చుకున్నారో, పోస్ట్ గ్రాడ్లో నేర్చుకున్నారో, మీరు బేసిక్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ డౌన్ చేసుకోండి. సో బేసిక్స్ ఇన్ ద సెన్స్ లైక్ వాట్ ఈస్ ది అవుట్లైన్ ఆఫ్ అ పర్టిక్యులర్ టాపిక్, అవుట్లైన్ ఆఫ్ అ పర్టిక్యులర్ సబ్జెక్ట్. సో అట్లాంటిది బేసిక్ క్రైటీరియా మాత్రం మీ దగ్గర ఉంచుకోండి. బికాస్ ఆ బేసిక్స్ నుంచి మీ ప్రొఫైల్లోకి కనెక్ట్ చేస్తారు. వెనెవర్ దెర్ ఈస్ అ కామన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్, సో ఇట్లాంటి పర్టిక్యులర్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు కనెక్ట్ చేయగలుగుతారు. దెన్ ఇంటర్వ్యూవర్కి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్, ఏదైతే చదువుకున్నారో
అక్కడి నుంచి మీరు డెవలప్ అవ్వాలనుకుంటున్నారు, అక్కడి నుంచి మీ స్కిల్ గ్రోత్ అనేది పెంచుకోవాలనుకుంటున్నారు అనేది ఇట్ విల్ గివ్ అ పాజిటివ్ ఇంపాక్ట్. నెక్స్ట్, లర్న్ టు స్పీక్ క్లియర్లీ. సో ఇఫ్ యూ ఆర్ అ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, లేకపోతే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అంత ప్రొఫెషనల్గా రాకపోయినా కానీ బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా, లేకపోతే మీరు అస్సలు ఇంగ్లీష్ రాకపోయినా కానీ మీరు మాట్లాడడం అనేది ముందు ప్రాక్టీస్ చేయాలి, రైట్? మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది క్లియర్గా ఉండాలి. వన్ మోర్ థింగ్, స్పీకింగ్ క్లియర్లీ ఇన్ ద సెన్స్ ఇట్ డజంట్ మీన్ మీరు డిక్షనరీలో తెచ్చిన వర్డ్స్, పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేసేసి మాట్లాడాలి అని కాదు. ఏది మాట్లాడినా కానీ అది సింపుల్గా, క్లియర్గా అండ్ అండర్స్టాండబుల్ వేలో ఉండాలి. సో డిఫరెంట్ ఫ్రేజెస్ వాడి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ పెట్టి ఇర్రెలవెంట్ వర్డ్స్ పెట్టేసి హైలైట్ చేసేయాలి అని ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. మీరు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా కానీ ఏదైతే మాట్లాడుతున్నారో మేక్ ష్యూర్ అది వెరీ క్లియర్గా ఉంది, వెరీ అండర్స్టాండబుల్ వేలో ఉంది అనేది. మీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎస్పెషల్లీ అది చాలా నీట్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్లో ఉండాలి. నెక్స్ట్, స్టే మోటివేటెడ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అడ్వైస్ దట్ మోస్ట్ పీపుల్ గివ్. సో మీరు ఒకసారి జాబ్ వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు, ప్రొఫెషనల్ స్పేస్లోకి ఎంటర్ అవుతున్నారంటే first thing most people give you is to stay motivated, because there will be many things, చాలా థింగ్స్ రన్ అవుతూ ఉంటాయి, చాలా స్టెప్స్ మీరు తీసుకోవాల్సి వస్తుంది, అండ్ ఆల్సో మీరు చాలా ప్రాసెస్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది, అండ్ చాలా మంది మీట్ అవ్వాల్సి వస్తుంది. దే విల్ బి మెనీ మోర్ సిచ్యువేషన్స్ దట్ యూ నీడ్ టు హ్యాండిల్. సో ఇట్లాంటి పర్టిక్యులర్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ది ఓన్లీ థింగ్ దట్ మేక్స్ యూ బీ పాజిటివ్ ఇస్ యువర్ మోటివేషన్. మీకున్న మోటివేషన్ బట్టే మీరు పాజిటివ్గా ఉండగలుగుతారు. వెల్, ఈ వీడియోలో చెప్పిన బేసిక్ టిప్స్ అండ్ రిమైండర్స్ మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాము. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఫ్రెషర్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ప్రాక్టీస్ అవుతున్నారో, ట్రై చేస్తున్నారో, ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫ్రెషర్స్ నౌ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.